హాయ్ ఫ్రెండ్స్, వెయిట్ ఆఫ్ స్టీల్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా LD²/162. ఇక్కడ L అంటేనేమో లెంత్ మనం మీటర్స్లో తీసుకోవాలి, D అంటే డయామీటర్ ఎంఎంలో తీసుకోవాలి. యాక్చువల్గా ఫుల్ లెంత్ ఆఫ్ బార్ కామన్గా వైజాగ్ స్టీల్ కానీ సింహాద్రి స్టీల్ కానీ మనం తీసుకున్నట్లయితే ఫుల్ లెంత్ ఆఫ్ బార్ 12 మీటర్స్ ఉంటుంది. అంటే అది ఇలా యూ షేప్లో బెండ్ అయి ఉంటుంది. మీకు వెయిట్ ఆఫ్ 112 mm బార్ ఎంత ఉంటుందో మనకు క్యాలిక్యులేట్ చేయాలి అంటే బై యూజింగ్ LD²/162 ఫార్ములాతో L అంటే లెంత్ 12 మీటర్స్ తీసుకుంటాం, D డయామీటర్ ఆఫ్ ది బార్ 12 × 12/162. ఇలా చేస్తే 1728/162. ఇది మీకు 10.66 kg వచ్చింది. అంటే ఒక రాడ్ 12 mm రాడ్ ఫుల్ లెంత్ రాడ్ కనుక మీరు తీసుకున్నట్లయితే దాని వెయిట్ 10.66 kg రావాలి. అలాగే వెయిట్ ఆఫ్ 110 mm బార్, సో కామన్గా ఫుల్ లెంత్ ఆఫ్ బార్ 12 మీటర్స్, తర్వాత డయామీటర్ 10 × 10 mm/162. So total comes to 1200/162, which is equal to 7.40 kg. అంటే ఒక 10 mm రాడ్ యొక్క ఫుల్ లెంత్ వెయిట్ 7.40 kg రావాలి. అలాగే వెయిట్ ఆఫ్ 180 mm బార్ ఫుల్ లెంత్ వచ్చేసరికి 12 మీటర్స్ ఉంటుంది అండ్ డయామీటర్ 8 × 8. సో బై యూజింగ్ LD²/162 మనకి 4.74 kg వస్తుంది. అంటే ఒక ఫుల్ లెంత్ 8 mm బార్ యొక్క వెయిట్ 4.74 kg ఉండాలి. మనకి ఒక టన్ బండిల్లో 12 mm రాడ్స్ ఎన్ని వచ్చినాయో మనకి తెలియదు. మనం దాన్ని బట్టి 1000 kg అంటేనేమో ఒక టన్ను. సో కాబట్టి ఈచ్ రాడ్ 12 mm రాడ్ యొక్క వెయిట్ 10.66 kg ఉంటుంది. సో డైరెక్ట్గా ఒక టన్కి 12 mm రాడ్స్ ఎన్ని వస్తాయి అంటే 1000/10.66 అంటే నియర్లీ 93 రాడ్స్ రావాలి ఒక టన్కి. అలాగే ఒక టన్కి 10 mm రాడ్స్ 1000/7.40 అంటే మీకు 135 రాడ్స్ అప్రాక్సిమేట్గా రావాలి. అలాగే 8 mm రాడ్స్ ఒక టన్లో ఎన్ని రావాలి అంటే 1000/4.74 kg అంటే 210 రాడ్స్ 8 mm రాడ్స్ మనకు రావాలి. ఓకేనా?